టీడీపీ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి టీడీపీ అంతకన్నా ఎక్కువగా గుర్తుండిపోయింది. వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని టీడీపీ కంటిన్యూ చేయాలనేటువంటి రూల్ ఏమి. వైద్యం విషయంలో టీడీపీ ఎన్ని రకాల వైద్య సేవలు అందించిందో, వైసీపీ పాలనలో రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు ఆరోగ్యశ్రీని లేకుండా చేసినంత మాత్రాన టీడీపీని తప్పుపట్టవలసిన అవసరం లేదు. హలో ఫ్రెండ్స్, టుడేస్ టాపిక్ మౌలిక వసతుల్లో ప్రధానమైనటువంటి వైద్యం గురించి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఏం చేసిందో, 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఏం చేసిందో ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం. మొదటగా టీడీపీ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ. టీడీపీకి ఆరోగ్యశ్రీకి సంబంధం ఏంటి? ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కదా అని ఆలోచిస్తున్నారా? కరెక్టే, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది వైఎస్ఆర్. మరి ఆరోగ్యశ్రీ పేరు చెప్తే టీడీపీ గుర్తుకు రావడం ఏంటంటారా? ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వైఎస్ఆర్ గుర్తుండిపోతే దానిని లేకుండా చేసిన పార్టీగా టీడీపీ అంతకన్నా ఎక్కువగా గుర్తుండిపోయింది. ఆరోగ్యశ్రీని లేకుండా చేసినంత మాత్రాన టీడీపీని తప్పుపట్టవలసిన అవసరం లేదు. వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని టీడీపీ కంటిన్యూ చేయాలనేటువంటి రూల్ ఏమీ లేదు. ఇది ఏమైనప్పటికీ ప్రజలకు మంచి జరగడమే మనకు కావాల్సింది. ఆరోగ్యశ్రీ కాకుండా ప్రజలకు మంచి జరిగే పథకం ఏదైనా టీడీపీ ప్రవేశపెట్టిందేమో అని చూస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చడం తప్ప ఆరోగ్యశ్రీ సేవలు మాత్రం ప్రజలకు అందలేదనే చెప్పాలి. ఆరోగ్యశ్రీని పక్కన పెట్టండి, పోనీ ఆంధ్రప్రదేశ్ లోని గవర్నమెంట్ ఆసుపత్రులు ఏమైనా మెరుగుపరిచారా? ఒకసారి చూడండి. పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు ఆయన దృష్టిలోనే లేవని అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారి వైద్య సేవలు ఇంతకన్నా గొప్పగా ఏం చేశాడో నాకైతే కనపడటం లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇకపోతే వైసీపీ పాలన 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో వైద్యం పైన ఎలాంటి దృష్టి సారించిందో ఒకసారి చూద్దామా? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే కోవిడ్ మహమ్మారి వైసీపీ ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ గా మారింది. కోవిడ్ ని ఎదుర్కోవడంలో దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టింది వైసీపీ ప్రభుత్వం. మనందరికీ తెలుసు, కోవిడ్ పాండమిక్ అందరి లైఫ్స్ని ఎంత డిస్టర్బ్ చేసిందో. తను కోవిడ్ టైంలో 2020-21 ఆ టైంలో కారంచేడు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు మ్యామ్. నేను అప్పుడే గుంటూరు మెడికల్ కాలేజ్కి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చాను. మేమిద్దరం కూడా కోవిడ్లో వర్క్ చేస్తూ ఉన్నాము. ఏప్రిల్ లాస్ట్ వీక్లో మేమిద్దరం కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్కి గురయ్యాం. ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్, సిటీ స్కాన్లో భాస్కర్ లంగ్స్ ఆల్మోస్ట్ more than 50% ఇన్వాల్వ్ అయినట్లుగా తెలిసింది. ఫైనల్ గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు. సో మా వెల్ విషర్స్ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ ని అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా మీకు సాయం దొరుకుతుంది అని చెప్పారు. సో సీఎం గారు ఇమ్మీడియట్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇంత కష్టపడి ఆనెస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్స్ ఈ రోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాకూడదు, గవర్నమెంట్ అండగా నిలబడుతుందని వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్ కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు. అది దాదాపు 1,17,00,000 అయింది తనకి. సో ఆ మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేసింది. ఈరోజు భాస్కర్ ఇంత హెల్దీగా హ్యాపీగా మేము మళ్ళీ నార్మల్గా మా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అది కేవలం సీఎం గారి చలవే. థ్యాంక్ యూ సో మచ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ స్థాయి 25 లక్షల వరకు పెంచడం జరిగింది. ఆరోగ్యశ్రీ
వైఎస్ఆర్ అకాల మరణం తరువాత చిక్కి శల్యమైన ఆ పథకాన్ని తిరిగి బలోపేతం చేశారు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన వైద్య ఆరోగ్య సేవలను తిరిగి గాడిన పెట్టారు. గతంలో స్పెషలిస్ట్ సేవలు కావాలంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు పరిగెట్టాల్సి వచ్చేది. ఆ దుస్థితిని తొలగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నారు. All 9 departments సూపర్ స్పెషాలిటీ రౌండ్ అబౌట్ 45 to 50 డాక్టర్స్ రౌండ్ ది క్లాక్ సర్వీసెస్ అందిస్తున్నారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆల్ రౌండ్ ఆల్ జనరల్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ గైనిక్, యాంటీనేటల్, ఎవ్రీథింగ్. మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడకుండా అడుగులేస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందాలంటే వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఉండకూడదని భావించారు. 53,126 మంది ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేయడం జరిగింది. వేకెన్సీ కూడా ఉండకూడదని 0 వేకెన్సీ పాలసీ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి పీజీ వైద్య విద్యార్థి 3 నెలల పాటు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. నాకు ఇప్పుడు పోస్టింగ్ వచ్చింది, అనస్థీషియా పీజీ. దాదాపు ప్రతి ఆసుపత్రికి అత్యాధునిక వైద్య పరికరాలను అందించింది. 640 దీంట్లో బయోకెమికల్ టెస్ట్ అన్ని వస్తాయి. మనము అట్ ఏ టైం ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి అంటే అన్ని అట్ ఏ టైం చేసుకోవచ్చు. రెక్కాడితే గాని డొక్కాడని పేదలకు అనారోగ్య సమస్యలు వస్తే వారి ప్రాణాలు కాపాడేదెవరు? వారికి ఆధునిక వైద్య చికిత్సలు ఎవరు అందించాలి? నిస్సందేహంగా ప్రభుత్వ ఆసుపత్రులే. దేశవ్యాప్తంగా చూస్తే గనక ఇంత రిక్రూట్మెంట్ మెడికల్ సెక్టార్ లో జరగడం అనేది ఒక రికార్డు. మన గవర్నమెంట్ చేసిన ఓపెనింగ్స్ వల్ల సూపర్ స్పెషాలిటీ అవసరమైన వాళ్ళని చాలా బ్యూటిఫుల్ గా ట్రీట్ చేయగలుగుతారు. చాలా బాగుంది సార్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్కి చాలా మంది వెళ్ళట్లా. ఆశ వదిలేసుకున్నాను నేను. మొత్తంగా ట్రీట్మెంట్ బాగా చూసారండి. చాలా బాగుందండి, బాగా చూసాడు. బాగున్నాయి. చూశారుగా ఫ్రెండ్స్, వైద్యం విషయంలో వైఎస్ఆర్సీపీ ఎన్ని రకాల వైద్య సేవలు అందించిందో, రెండు పార్టీల్లో ఏ పార్టీ బాగా వైద్య సేవలు అందించిందో కంపేర్ చేసి చూడవలసిన అవసరం ఉందంటారా? అందుకే ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను. మౌలిక వసతుల్లో మరొక ప్రధానమైనటువంటి అంశం ఇల్లు. పేదవానికి ఇల్లు అందించే విషయంలో రెండు ప్రభుత్వాలు ఏ స్థాయి ఆసక్తిని కనబరిచాయో రాబోయే ఎపిసోడ్లో చర్చిద్దాం.